మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన ద్వారా మన జీవితాలను సమర్పించుకుందాం. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించి మమ్మలను విడువక మా ఎడల యేసయ్య కృప చూపించి క్రీస్తుకు సాక్షులుగా మమ్మలను నీ సన్నిధిలో పరిశుద్ధాత్మ తోడు సహాయం అనుగ్రహించి ఇంతవరకు ప్రార్థన విన్నపములు నీ సన్నిధిలో చేయటానికి తండ్రి చేసిన మేలులను ఉపకారములను జ్ఞాపకం తెచ్చుకొని స్తుతించి ఆరాధన చేయటానికి జూమ్ ఆన్లైన్ ఆరాధనలో అనేక దేశాల నుండి నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవా నీ సహాయమునకై వందనాలు. క్రీస్తు రక్తము ద్వారా మాకు అనుగ్రహించిన పాప క్షమాపణకై విమోచనకై వందనాలు కృతజ్ఞతలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. భయమును అనుమానమును చీకటి అధికారమును యేసునామములో దూరపరుస్తూ ఉన్నాం. క్రీస్తు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు పునరుత్థానపు శక్తి కొరకు ఆశీర్వాదము కొరకు యేసునామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైనటువంటి సంఘమా, యేసు ప్రభు నామంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ అందరి యొక్క ప్రేమను బట్టి మీ అందరి యొక్క ప్రార్థనలను బట్టి యేసయ్యకు స్తోత్రాలు. సంఘముల తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు. ఈరోజు అంశము దేవుని సన్నిధి. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ప్రజెన్స్ ఆఫ్ గాడ్, గాడ్స్ ప్రజెన్స్. టుడేస్ ప్రామిస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఈరోజు వాగ్దానము కీర్తన 105:3. Psalms 105 verse 3 is the word of promise from the throne of grace. Let us remember these 5 questions in the house of God. 5 ప్రశ్నలకు జవాబులను తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మానవుడు ఎవరిని వెతుకుచున్నాడు? మానవుడు ఏమి వెతుకుచున్నాడు? మానవుడి యొక్క అవసరము ఏమిటి? మానవుడు దేవుని సన్నిధిని వెతుకుచున్నాడా? దేవుని సన్నిధి ఎక్కడ ఉన్నది? దేవుడు ఎవరికి తన సన్నిధిని అనుగ్రహిస్తారు? తన సన్నిధిలో ఉండే ధన్యతను అనుగ్రహిస్తారు? ఎవరు దేవుని సన్నిధిని వెతుకుచున్నారు? ఈ ప్రశ్నలకు జవాబులను తెలుసుకోవటానికి ప్రార్థన ద్వారా మనల్ని మనం సిద్ధపరచుకుందాం పరిశుద్ధాత్మ సహాయం ద్వారా. Dear chosen children of God, let us remember these questions. Who is searching for the presence of God? What does man search every day? Where is the presence of God? What does man need every day? Whom does God give his power and his presence? Whom does God allow into his presence? Who is searching for his presence every day? Let us find out the answers from the word of God with the help of the Holy Spirit. Today's promise is found in the book of Psalms 105 verse 3. Glory ye in his holy name. Let the heart of them rejoice that seek the Lord. Praise be to Jesus. కీర్తన 105వ కీర్తన 3వ వచనం పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం. ప్రేమైనటువంటి సంఘమ, ఆయన పరిశుద్ధ నామమందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆమేన్. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిలో ఈ వాగ్దానము నెరవేరుతుంది. ఆయన పరిశుద్ధ నామమును బట్టి, దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి నీవు నేను అతిశయపడాలి. మన అతిశయానికి గల కారణము పరిశుద్ధమైన యేసయ్య నామము. యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును వెతుకుతారో, దేవుని సన్నిధిని వెతుకుతారో వాళ్ళు సంతోషాన్ని కలిగి జీవిస్తారు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమ, నీవు నేను కూడా వెతకాలి. ఎవరిని వెతకాలి? దేవుని యొక్క సన్నిధిని వెతకాలి. వెతికే వారిలో సంతోషము కలుగుతుంది. మానవుడు ఎవరిని వెతుకుతున్నాడు?
మానవుడు దేనిని వెతుకుచున్నాడు? నీవు ఎవరిని వెతుకుతున్నావు? దేనిని వెతుకుతున్నావు? ఆలోచన చేయి. Whom are you searching? What are you searching every day, dear chosen children of God? If you search the presence of God, if you seek the presence of God with all of your heart, what happens? There will be joy of the Lord in your heart. But the question is, are you searching for the presence of God every day in your life? Are you seeking the presence of God every day in your heart with the help of the Holy Spirit? Dear chosen children of God, think about it. What does man need every day? ప్రతిరోజు మానవుడికి కావలసింది ఏమిటి? మానవుడి యొక్క అవసరం ఏమిటి? మానవుడికి ఆరోగ్యము కావాలి. మ్యాన్ నీడ్స్ ది గుడ్ హెల్త్. మానవుడికి ఆరోగ్యము కావాలి, మానవుడికి నెమ్మది కావాలి, మానవుడికి స్వస్థత కావాలి, మానవుడికి ధనము కావాలి, మానవుడికి ఆరోగ్యము కావాలి, మానవుడికి సుఖము కావాలి, మానవుడికి ఆయుష్ కావాలి. మానవుడు వెతుకుతున్నాడు, ప్రతిరోజు కూడా వీటిని వెతుకుతున్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి మానవులు ఆరోగ్యాన్ని వెతుకుతున్నారు. ఈ లోకములో ఉన్నటువంటి మానవుడు సుఖాన్ని వెతుకుతున్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి మానవుడు సంతోషాన్ని వెతుకుచున్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి మానవుడు స్వస్థతను వెతుకుచున్నాడు. Man is searching for the healing. Man is searching for the income. Man is searching for the peace. Man is searching for the authority. Man is searching for the riches in this world. ఈ లోకములో మానవుడు వెతుకుచూ ఉన్నాడు. అనేక రకాలైనటువంటి వాటిని మానవుడు వెతుకుచున్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, మానవుడు వెతుకుతూ ఉన్నాడు. అయితే మానవుడికి కావలసినటువంటి అవసరతలు తీర్చబడేది ఎక్కడ? మానవుడికి ఆరోగ్యం ఎక్కడ దొరుకుతుంది? మానవుడికి స్వస్థత ఎక్కడ దొరుకుతుంది? మానవుడికి నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? మానవుడికి సంతోషము సమాధానము ఎక్కడ దొరుకుతుంది? ఆలోచన చేయండి. యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురు. Everyone who seeks the presence of the Lord, they shall be happy. They shall rejoice in their heart. Praise be to Jesus. ప్రేమైనటువంటి సంఘమా, మానవుడు వెతకాలి. మానవుడు వెతుకుచున్నాడు ఈ లోకములో అనేక రకాలుగా. అయితే దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉన్నది? దేవుని యొక్క సన్నిధిలో సంతోషము. ప్రేమైనటువంటి సంఘమా, in his presence there is a joy of the Lord. In his presence there is a healing. In his presence there is happiness. Where does man seek every day? Where is the presence of God? దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉన్నది? దేవుని సన్నిధి దేవుడు ఎవరికి అనుగ్రహిస్తారు? దేవుని యొక్క సన్నిధి మొట్టమొదటిగా ఏదెను తోటలో ఉన్నది. Presence of God was there in the Garden of Eden, dear chosen children of God, in the beginning. ఏదెను తోటలో దేవుని యొక్క సన్నిధితో మానవుడు నింపబడ్డాడు. మొదటి మానవుడు ఆదాము, అవ్వ దేవుని యొక్క సన్నిధితో నింపబడ్డారు. దేవుని సన్నిధి నుండి వాళ్ళు త్రోసివేయబడ్డారు. ఏదెను తోటలో నుండి బయటకు పంపించివేయబడ్డారు ఆదాము, అవ్వలు. కారణం పాపం. పాపము మానవుడిని దేవుని సన్నిధి నుండి దూరం చేసింది. Sin separated man from the presence of God. There was a presence of God in the Garden of Eden, but sin separated Adam and Eve from the presence of God. They were thrown out from the Garden of Eden because of their sin. Dear chosen children of God, presence of God was there in the Garden of Eden in the beginning. Secondly, presence of God was there in the tabernacle in the Old Testament. Thirdly, presence of God was there in Jerusalem temple. Fourthly, presence of God came down from heaven through Lord Jesus Christ. Fifthly, presence of God is there in our lives through the power of the Holy Spirit, through the presence of the Holy Spirit. Praise be to Jesus. దేవుని సన్నిధి ఎక్కడ ఉన్నది? మొదటిగా దేవుని సన్నిధి ఏదెను తోటలో ఉన్నది. ఏదెను తోటలో దేవుని యొక్క సన్నిధితో ఈ భూలోకము నింపబడి ఉన్నది. అయితే పాపము
దేవుని యొక్క సన్నిధి నుండి మానవుణ్ణి దూరం చేసింది. ఏదెను తోట నుండి మానవుణ్ణి పంపివేసింది. పాపము ఈ లోకములో ప్రవేశించిన తరువాత దేవుని సన్నిధికి మానవుడు దూరం అయిపోయాడు. ప్రియమైనటువంటి సంఘమా, రెండవదిగా దేవుని సన్నిధి ఎక్కడ ఉన్నది? ప్రత్యక్ష గుడారములో మోషే ద్వారా ఇజ్రాయేలు జాతి మధ్యలో, ఇజ్రాయేలు జనాంగము మధ్యలో ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించిన తర్వాత దేవుని యొక్క సన్నిధి అతి పరిశుద్ధ స్థలములోకి వచ్చి ఇజ్రాయేలు జాతిని, మానవ జాతిని ఆశీర్వదించడం ప్రారంభం అయ్యింది. దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్ష గుడారములో రెండవదిగా దేవుడు కనుపరిచారు. మూడవదిగా యెరూషలేము దేవాలయములో, ఇజ్రాయేలు దేశములో సొలొమోను ద్వారా కట్టించబడిన యెరూషలేము దేవాలయములో నుండి దేవుని యొక్క సన్నిధి దిగివచ్చి ఇజ్రాయేలు జాతిని, మానవ జాతిని ఆశీర్వదించడం జరిగింది. నాలుగవదిగా యేసు ప్రభుల వారే పరలోకము నుండి భూలోకానికి దిగి రావటం ద్వారా మన మధ్యలో దేవుని యొక్క సన్నిధి ఉండేటువంటి ధన్యత మానవ జాతికి కలిగింది. దేవుని యొక్క ప్రేమను మానవుడు చూశాడు యేసు ప్రభువుల వారి ద్వారా. యేసు ప్రభుల వారిని మానవుడిని దేవునితో సమాధానపరిచారు. యేసు ప్రభుల వారు మానవుని దేవుని ఇంటికి తీసుకొని వెళ్ళటానికి, దేవుని సన్నిధితో నింపటానికి తనే ఈ లోకానికి వచ్చారు. దేవుడై ఉన్నటువంటి యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. కారణం, దేవుని సన్నిధితో, దేవుని ప్రేమతో, దేవుని శక్తితో, దేవునిలో ఉన్న పరిశుద్ధతతో మానవ జీవితాన్ని నింపటానికి మానవుడిగా, మనిషిగా ఈ లోకానికి వచ్చారు యేసు ప్రభుల వారు. ఇప్పుడు యేసయ్య సన్నిధి మన మధ్యలో నింపటానికి యేసు ప్రభుల వారు వాగ్దానం చేశారు. పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసి హృదయములో దేవుని సన్నిధితో నింపటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. ఎవరు దేవుని సన్నిధిని వెతుకుచున్నారు? దేవుడు ఎవరికి తన సన్నిధిని అనుగ్రహిస్తారు? ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథములో ఒక సంఘటనను జ్ఞాపకం తెచ్చుకుందాం. whom God allows to receive his presence, whom God fills with his power and presence. రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయం. Let us meditate upon the passage which is found in the book of 2 Kings chapter 2 verses 1 to 15. We are going to meditate upon the passage which is found in the book of 2 Kings chapter 2 verses 1 to 15. రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. జ్ఞాపకం తెచ్చుకుందాం పరిశుద్ధాత్మ సన్నిధిని, దేవుని యొక్క సన్నిధి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున జరిగినటువంటి సంఘటన. ఏలియా గారికి శిష్యుడు ఎలీషా. Elijah was about to be taken into heaven through the fire of chariots. It was a situation in this chapter, verses 1 to 15. Elijah and Elisha, these two were the servants of God. Elisha was following Elijah. Praise be to Jesus. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున. తండ్రి అయిన యెహోవా తన సేవకుడైనటువంటి ఏలియా అంటే అర్థము, ప్రియమైనటువంటి సంఘమా, యెహోవాయే నా దేవుడు. ఎలైజా మీన్స్ యావే ఈజ్ మై గాడ్. ఏలియాని దేవుడు తన సన్నిధికి తీసుకుని వెళ్ళిపోబోయేటువంటి సమయం. తన సన్నిధికి అంటే పరలోకానికి తీసుకుని వెళ్ళబోయేటువంటి సమయం. ఏలియాను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని సెలవిచ్చారు తండ్రి. ఆకాశములో పరలోకము, ఆకాశాల పైన, మేఘాల పైన తండ్రి నివాసము ఉన్నది. అదే పరలోకము. పరలోకములో దేవుని సన్నిధి ఉన్నది. ఆ పరలోకానికి దేవుని యొక్క సేవకుడైన ఏలియా గారిని తీసుకుని వెళ్ళేటువంటి సమయం ఈ అధ్యాయంలో మొదటి 15 వచనాలు. ఆ కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, గిల్గాలు అనేటువంటి ఒక ప్రాంతము ఉన్నది. అక్కడ నుండి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. These two
were the followers. Praise be to Jesus. Followers of the word of God. Followers of God the Father. Praise be to Jesus. Elisha was a disciple of Elijah. ఎలీషాని వెంబడిస్తూ ఉన్నారు. గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా గారు, ఎలీషా గారు వీళ్ళిద్దరూ కూడా గిల్గాలు నుండి వెళ్ళుచు ఉన్నారు. గిల్గాలు అంటే తిరుగుట అని అర్థము. గిల్గాల్ మీన్స్ టు రోలింగ్. They were traveling from Gilgal to Bethel. Elijah and Elisha. ఏలియా గారు, ఎలీషా గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఏలియా గారు అంటున్నారు, దేవుడైన యెహోవా, అబ్రహాము ఇస్సాకుల దేవుడైన యెహోవా నన్ను బేతేలుకు వెళ్ళమన్నారు, పొమ్మని సెలవిచ్చారు. కాబట్టి నాయనా ఎలీషా నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. అంటే ఎలీషా ఏమంటున్నాడు? ఎలీషా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. ఈ లోకములో మానవుడు వెతుకుచూ ఉన్నాడు. ఏమిటి మానవుడు వెతుకుతున్నది? మానవుడు స్వస్థతను వెతుకుచున్నాడు, ఆరోగ్యాన్ని వెతుకుచున్నాడు, నెమ్మదిని వెతుకుచున్నాడు, సంతోషాన్ని వెతుకుచున్నాడు, ధనాన్ని వెతుకుచున్నాడు, ఉద్యోగాన్ని వెతుకుచున్నాడు, సుఖాన్ని వెతుకుచున్నాడు మానవుడు. ఆలోచన చేయండి, ఎవరు ఎవరిని వెతుకుచున్నారు, ఎవరు దేనిని వెతుకుచున్నారు? పీపుల్ ఆర్ సర్చింగ్ ఇన్ దిస్ వరల్డ్. సమ్ పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ జాబ్, సమ్ పీపుల్ ఆర్ సర్చింగ్ for the riches, some people are searching for the health, some people are searching for the healing, some people are searching for the medicine, some people are searching for vegetables, some people are searching for the provision. People are searching many things in this world, but Elisha was following Elijah to follow the presence of God. Who is following whom? Who is searching whom? ఎవరిని ఎవరు వెదకుచున్నారు, ఎవరిని ఎవరు వెంబడించుచున్నారు, ఎవరిని ఎవరు వెదకుచున్నారు, ఎవరిని ఎవరు వెంబడించుచున్నారు? నీవు దేనిని వెదకుచున్నావు, నీవు దేనిని వెంబడించుచున్నావు? ఆలోచన చేయి. ఎలీషా అంటున్నాడు ఏలియాతోటి, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేసిరి. గిల్గాలు అంటే అర్థము తిరుగుట. తిరుగుతున్నారు ప్రజలు, ఈ లోకములో తిరుగుతున్నారు, అనేక రకాలుగా తిరుగుతూ ఉన్నారు. ఒక దేశం నుండి ఇంకొక దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక దేశము వదిలిపెట్టి మరొక దేశములో నివాసము చేస్తూ ఉన్నారు. ఉద్యోగ రీత్యా, వృత్తి రీత్యా, కుటుంబాల పోషణ కొరకు అనేక రకాలుగా ప్రజలు ఒక దేశము వదిలిపెట్టి మరొక దేశము ప్రయాణము చేస్తూ ఉన్నారు. మనసులో తిరుగుతున్నారు. మనసులో మనిషి దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నారు కొంతమంది, కానీ మనసు అంతా కూడా వారు కుటుంబాలపైన అనేక ప్రాంతాల్లో ఉంటున్నారు. కొంతమంది శారీరకంగా ఉన్నారు దేవుని యొక్క సన్నిధిలో, మనసులో మాత్రం వెతుకుచున్నారు. భర్త గురించి, భార్య గురించి, పిల్లల గురించి, కుటుంబం గురించి, కష్టాల గురించి ఆలోచనల్లో ఉన్నారు. అంటే మనసులో వెతుకుచూ ఉన్నారు. Some people are present physically in the house of God, but mentally they are thinking about their problems. They are searching many things. They were thinking about many things mentally. Physically they are present in the house of God. Some people are seeking, searching. Mentally they are absent. Dear chosen children of God, Elijah was saying, I am going to Bethel. ఎలియా గారు అంటున్నారు, నేను బేతేలునకు వెళుతున్నాను. తిరగాలి. మన మనస్సు లోకము నుండి తిరిగి దేవుని వైపు తిరగాలి. లోకము నుండి మన దృష్టి మరల్చుకోవాలి. దేవుని వైపు మన దృష్టి ఉంచాలి. ఇది మొదటి ప్రశ్న. మొదటిగా నేను చేయవలసింది, నీ దృష్టి లోకములో ఉన్న వాటిని వెతుకుచున్నదా, సిలువను వెదకుచున్నదా? దేవుని సన్నిధి మానవుడు అనుభవించాలి.
పరిశుద్ధాత్మ సన్నిధి ఒక విశ్వాసి అనుభవించాలి. సంఘములో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సంఘానికి తలగా ఉండాలి అంటే సంఘ విశ్వాసి జీవితములో పరిశుద్ధాత్మ సన్నిధితో నింపబడాలి అంటే ఆ విశ్వాసి తన యొక్క దృష్టిని లోకము నుండి, ధనము నుండి, కులము నుండి, రాజకీయ వ్యక్తుల నుండి, సినిమా వాళ్ళ నుండి, మనుషుల నుండి, ఆచారాల నుండి, సాంప్రదాయాల నుండి తన మనస్సును, తన ఆలోచనను, తన జీవితాన్ని తిరిగి దేవుని వైపు మరల్చుకోవాలి. తిరుగుచున్నావా? వేటిని తిరుగుచున్నావు? వేటి చుట్టూ తిరుగుచున్నావు? దేని చుట్టూ తిరుగుచున్నావు? నీ మనసు దేని చుట్టూ తిరుగుచున్నది? గిల్గాలు అంటే తిరుగుట. గిల్గాల్ మీన్స్ రోలింగ్. Where does your mind roll? Where is your mind rolling? Are you rolling? Is your mind rolling around the things of the world? Is your mind rolling, seeking, searching the presence of God? Think about it. Gilgal means rolling. తిరుగుట. గిల్గాలు అంటే తిరుగుట. ఎక్కడ తిరుగుతున్నావు? నీ మనసులో, నీ హృదయములో వెతుకుచున్నావా? తిరుగుచున్నావా? నీ మనసంతా ఎవరి చుట్టూ తిరుగుతుంది? నీ దృష్టి, నీ ఆలోచన, నీ మనసు, నీ హృదయము, నీ జీవితము ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి? లోకములో ఉన్న వాటి చుట్టూ తిరుగుతున్నాయా? సిలువ చుట్టూ తిరుగుతున్నాయా? ఆలోచన చేయి. దేవుని సన్నిధి ఒక విశ్వాసి అనుభవించాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ అనుభవంలోకి ఒక విశ్వాసి రావాలి. ఎందుకు? దేవుని చిత్తం అప్పుడు నీలో నెరవేరుతుంది, నాలో నెరవేరుతుంది. అనేక వాటి కొరకు ప్రార్థన చేశాం, అన్నిటికీ జవాబులు రాలేదు. అంటే ఇంకా నీవు నేను వెతకాలి, దేవుని చిత్తాన్ని వెతకాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. అనేక రోజులుగా, అనేక సంవత్సరాలుగా ప్రార్థనలు చేస్తున్నాం, ఇంకా జవాబులు అందలేదు చాలా వాటికి. మరి ఏం చేద్దాం? వెతుకుదాం. దేవుని సన్నిధిని వెతుకుదాం, దేవుని శక్తిని వెతుకుదాం. ప్రార్థనలో దేవుని శక్తిని వెతుకుదాం. పరిశుద్ధాత్మ సన్నిధి కొరకు, పరిశుద్ధాత్మ శక్తి కొరకు సిద్ధపడదాం. ఆలోచన చేయండి. ఎవరు వెతుకుచున్నారు దేవుని సన్నిధిని, పరిశుద్ధాత్మ సన్నిధిని? ఆలోచించండి. ఏలియా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డాడు. దేవుడే సెలవిచ్చాడు. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయబోవు కాలము సమీపించినది. దేవుడు ముందుగా బయలుపరిచాడు ఏలియా గారికి. ఆలోచన చేయండి. దేవుని సన్నిధికి తీసుకుని వెళతాను, నేను నిన్ను నా ఇంటికి, పరలోకానికి, నేను ఉండే స్థలానికి, పరలోకానికి ఆరోహణము అవ్వబోతున్నాడు ఏలియా. తనకు ముందుగా తెలుసు. అక్కడున్న వాళ్ళందరికీ కూడా తెలియచేశారు. ఎలీషాకి తెలుసు. ఇప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు? ఆలోచన చేయండి. గిల్గాలును వదిలిపెట్టారు ఇద్దరు కూడా. అంటే వాళ్ళ యొక్క దృష్టి లోకము నుండి మార్చివేసుకున్నారు. బేతేలు అంటే దేవుని ఇల్లు అని అర్థం. బేతెల్ మీన్స్ హౌస్ ఆఫ్ గాడ్. దేర్ కాన్సంట్రేషన్ turned from the world to the house of God. గిల్గాలు నుండి బేతేలుకు మార్చబడింది వాళ్ళ యొక్క కనుదృష్టి, వాళ్ళ ఆలోచన, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ జీవితాలు. లోకము నుండి, లోకములో ఉన్న వాటి మీద నుండి దేవుని ఇంటి మీదకి వాళ్ళ ఆలోచన, వాళ్ళ దృష్టి, వాళ్ళ జీవితము ప్రయాణము ప్రారంభించారు. బేతేలుకు ప్రయాణం చేస్తున్నారు. ఆలోచన చేయండి. దేవుని సన్నిధి చేత విశ్వాసి నింపబడాలి అంటే దేవుని ఇంటి పైన నీ ఆలోచన ఉండాలి. దేవుని ఇల్లు ఎక్కడ ఉన్నది? సిలువలో దేవుని ఇల్లు. దేవుని ఇల్లు ఎక్కడ? నీ హృదయములో దేవుని ఇల్లు ఉన్నది. ప్రేమైనటువంటి సంఘమా, వేర్ ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్? బెతేల్ మీన్స్ ద హౌస్ ఆఫ్ గాడ్. వేర్ ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్? క్రాస్,
brings the house of God into our lives. Presence of God will come down into our hearts through the power of the Holy Spirit. Where is the Bethel? Bethel means a house of God. Your heart is the Bethel. Your heart should be Bethel. Your heart should be Bethel. Wherever you are, there should be Bethel. నువ్వు ఉన్న స్థలమే దేవుని ఇల్లుగా మార్చబడాలి. దేవుని ఇంటిలో ఏముంటుంది? What is there in the house of God? Love of God is there in the house of God. Presence of God is there in the house of God. Mercy of God is there in the house of God. Grace of God is there in the house of God. Provision is there. Protection is there. Healing is there. Miracles are there in the house of God. Where do you need to search? Search the presence of God. Search the house of God. దేవుని ఇంటిలో ఏమున్నది? దేవుని ఇంటిలో దేవుని ప్రేమ ఉన్నది. దేవుని ఇంటిలో దేవుని కనికరము ఉన్నది. దేవుని ఇంటిలో దేవుని కృప, కనికరము, కటాక్షము, కరుణ, దేవుని అభిషేకము ఉన్నది. దేవుని ఇల్లు. నీవు ఎక్కడ నుండి ఎక్కడ ఉన్నావు? ఎక్కడ వెతుకుచున్నావు? ఎక్కడికి వెళ్ళుతున్నావు? బేతేలునకు వెళ్ళుచున్నావా? దేవుని ఇంటికి వెళ్ళుచున్నావా? నీవు ఉన్న స్థలములోనే దేవుని యొక్క ఇల్లు. నీ హృదయమే దేవుని ఇల్లు. దేవుని ఇల్లు నీ హృదయములో ఉండాలి. నీ హృదయమే దేవుని ఇల్లుగా మార్చబడాలి. దేవుని ఇంటిలో ఏమి ఉంటుంది? దేవుని ఇంటిలో దేవుని ప్రేమ, దేవుని ఇంటిలో దేవుని కనికరము, దేవుని ఇంటిలో దేవుని శక్తి, దేవుని ఇంటిలో యేసయ్య కృప, దేవుని ఇంటిలో పరిశుద్ధాత్మ అభిషేకము ఉంటుంది. నీ హృదయమే దేవుని ఇల్లు అని నీవు నమ్ముచున్నావా? గిల్గాలు నుండి దేవుని ఇంటికి, గిల్గాలు నుండి బేతేలుకు వస్తే దేవుని సన్నిధితో నీవు నింపబడతావు. నీ హృదయము ఎక్కడ ఉన్నది? గిల్గాలు అంటే తిరుగుచున్నదా లోకములో? బేతేలుకు వస్తున్నదా? నీ మనస్సు ఎక్కడకు వస్తున్నది? నీ దృష్టి, నీ ఆలోచన బేతేలుకు వస్తున్నదా? దేవుని ఇంటి మీద నీవు ఆలోచన చేస్తున్నావా? దేవుని ఇంటి గురించి. బేతేలు అంటే దేవుని ఇల్లు, అంటే దేవుని రాజ్యము గురించి ఆలోచన చేస్తున్నావా? నీవు దేని గురించి ఆలోచన చేస్తున్నావు? బేతేల్ మీన్స్ హౌస్ ఆఫ్ గాడ్. హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇంటి గురించి నీవు ఆలోచన చేస్తున్నావా? దేవుని ఇంటికి ప్రతి మానవుడు వెళ్ళాలి అని నీవు కోరుకుంటున్నావా? దేవుని ఇల్లు పరలోకము, దేవుని ఇల్లు భూలోకములో నీ హృదయమే. దేవుని ఇల్లు ఇంటికి మానవుడు రావాలి. అనేక మంది రాలేకపోతున్నారు. దేవుని హృదయమే నీ హృదయములో ఉంచటానికి దేవుడు ఇష్టపడుతున్నారు. పరిశుద్ధాత్ముడే నీ హృదయములో నివసించటానికి ఇష్టపడుతున్నాడు. పరలోకపు సన్నిధిని భూలోకములో విశ్వాసి హృదయములో నింపటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తూ ఉన్నారు. మరి ఆలోచన చేయి, ఎంతమంది ప్రతిరోజు దేవుని సన్నిధి చేత నేను నింపబడాలి అని ఆశగా ఉన్నారు? నేను దేవుని సన్నిధిని ప్రతిరోజు వెతకాలి అని ఆశతో ఉన్నారు? ఎంతమంది నేను నా ఇంటి వారు దేవుని సన్నిధి చేత నింపబడాలి అని కోరుకుంటున్నారు? ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి సంఘమా, బేతేలుకు రావాలి. ఎవరు వెళ్ళారు బేతేలుకి? ఎలియా, ఎలీషా వెళ్ళారు. ఎలీషాలో ఉన్నటువంటి సమర్పణ, ఎలీషాలో ఉన్నటువంటి పట్టుదల, అలా ఎలీషా had a commitment to see the presence of God, to receive the power of God. Elisha says, as God lives, I will not leave you. So they went down to Bethel. Elisha had a commitment. Elisha had a responsibility. Elisha was seeking the presence of God. Elisha was seeking the power of God. Elisha ఒక సమర్పణ, ఒక నమ్మకమైన జీవితాన్ని, నేను నిన్ను వదలను అంటున్నాడు. సరే, బేతేలుకు వచ్చారు అంటే దేవుని ప్రేమ చేత నింపబడ్డారు. ఆలోచన చేయండి. ఏలియా గారు అంటున్నారు, బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగవా అని ఎలీషాను అడుగగా, అతడు నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. ఆలోచన చేయండి.
ప్రవక్తల శిష్యులు అంటే వాళ్ళు కూడా సేవకులే, కానీ వాళ్ళు దేనిని వెతుకుచున్నారు? ఆలోచన చేయండి. ఎలీషా గారేమో దేవుని సన్నిధిని వెతుకుతున్నాడు. దైవజనుడిని వదిలిపెట్టకుండా దైవజనుడితో దర్శనముతో భారముతో దేవుని యొక్క శక్తిని పొందుకోవటానికి, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవటానికి ఎలీషా గారు ఏలియా గారిని వెంబడిస్తున్నారు. మరి ప్రవక్తల శిష్యులు వీళ్ళు కూడా సేవకులే, ట్రైనింగ్లో ఉన్నారు. వీళ్ళు ఏమంటున్నారు? లోకాన్ని చూస్తూ ఉన్నారు. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? అడుగుతున్నారు ఎలీషా గారిని, ఏమిటి మరి నీ సంగతి, నీకు అసలు తెలుసా? ఏలియా గారు దేవుని ఇంటికి వెళ్ళిపోబోతున్నారు, పరలోకానికి ఆరోహణం కాబోతున్నారు అంటున్నారు. అంటే వాళ్ళు మనసులో వెతకటం లేదు, దేవుని సన్నిధిని వెతకటం లేదు. వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు, ట్రైనింగ్లో ఉన్నారు, ప్రవక్తల శిష్యులు, కానీ వాళ్ళు దేవుని సన్నిధిని వెతకటం లేదు. ప్రియమైనటువంటి సంఘమా, ఎక్కడికి వచ్చారు? పిమ్మట 4వ వచనం, ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనెను గనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణము చేసిరి. గిల్గాలు నుండి బేతేలుకు వచ్చారు, బేతేలు నుండి యెరికోకు వచ్చారు. యెరికో, what was there in Jericho? Palm trees were there. City of fragrance. యెరికోలో ఏమున్నది? యెరికోలో సువాసన ఉన్నది. యెరికోలో ఏమున్నది? సువాసన ఉన్నది. ప్రేమైనటువంటి సంఘమా, దేవుని ఇంటికి వస్తే దేవుని ప్రేమ చేత నింపబడతారు, దేవుని ఆత్మ చేత నింపబడతారు, దేవుని యొక్క కనికరము చేత నింపబడతారు. అప్పుడు వారి జీవితాలు ఎలా మారిపోతాయి? సిటీ ఆఫ్ ఫ్రాగ్రెన్స్, సువాసనకరముగా మార్చివేయబడతాయి. అంటే ప్రార్థన వాళ్ళలో కలుగుతుంది. దేవుని ఇంటిలోకి వచ్చిన వారితో దేవుని యొక్క ఆత్మ వారి హృదయంలోకి వస్తారు కాబట్టి ప్రార్థన చెయ్యాలి అనేటువంటి మనస్సు కలుగుతుంది. పరిశుద్ధాత్ముడే మానవుడి యొక్క బలహీనతను చూసి, విశ్వాసుల యొక్క బలహీనతను చూసి వాళ్లకు సహాయం దయచేస్తారు, వాళ్ళ మనస్సులను ప్రేరేపిస్తారు. విశ్వాసికి సహాయం దయచేస్తాడు. ఎవరు సహాయం దయచేస్తారు? పరిశుద్ధాత్ముడు. దేవుని శక్తి చేత నింపుతారు, దేవునిలో ఉన్న వరముల చేత పరిశుద్ధాత్ముడు నింపుతారు. అంటే వారి మనస్సు, వారి హృదయము భారముతో నింపబడుతుంది. నశించిపోయేటువంటి ఆత్మల ఎడల భారము, వాళ్ళ హృదయములో ఒక దర్శనము, వాళ్ళ హృదయములో దేవుని శక్తి చేత నింపబడతారు, దేవుని యొక్క వరముల చేత నింపబడతారు. ఎక్కడికి వస్తే? బేతేలుకు వస్తే, బేతేలు నుండి యెరికోకు వెళ్ళేటువంటి స్థితిని పరిశుద్ధాత్ముడు కలుగజేస్తారు. అయితే విశ్వాసులు ఏం చేయాలి? పట్టు వదిలిపెట్టకుండా నమ్మకముగా, యథార్థముగా వెంబడించాలి. ఎలీషా వలె వెంబడించాలి. ఏలియా గారు పరీక్ష చేస్తున్నారు ఎలీషాని. నువ్వు ఇక్కడే ఉండు నాయనా, నీవు దయచేసి ఇక్కడే ఉండుమని ఎలీషాతో చెప్పాను. ఏలియా గారు ఎందుకన్నారు ఎలీషాతోటి నువ్వు ఇక్కడే ఉండు అని? పరీక్ష చేస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఇతను నిజంగా నన్ను వెంబడిస్తున్నాడా లేదా అని పరీక్ష చేస్తున్నాడు. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతము చేయబోయే ముందుగా, దేవుడు నిన్ను అభిషేకించబోయే ముందుగా, దేవుడు నిన్ను బలమైన సాధనముగా వాడుకోబోయే ముందుగా, అభిషేకము నీలో కుమ్మరించబోయే ముందుగా పరీక్షలో నీవు పాస్ అవ్వాలి. విశ్వాసానికి పరీక్ష, నమ్మకత్వానికి పరీక్ష, పట్టుదలకు పరీక్ష, ప్రార్థనకు పరీక్ష. నీకు ఇవ్వబడిన దానిలో నమ్మకంగా నీవు పనిచేస్తున్నావా లేదా? బల నమ్మకమైన దాసుడువా కాదా? నీకొక పరీక్ష. ప్రవక్తల శిష్యులు వెంబడించటం లేదు, మాట్లాడుతున్నారు, వాళ్లకు తెలుసు కానీ వెంబడించటం లేదు. ఆలోచన చేయండి. యెరికోకు వచ్చారు అంటే వాళ్ళల్లో ప్రార్థన పెరిగింది. సువాసన గల స్థలము యెరికోలో ఏమున్నది? సువాసన, సిటీ ఆఫ్ ఫ్రాగ్రెన్స్. అక్కడ నుంచి
యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు, అక్కడ మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళేమంటున్నారు? యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా, అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండవలెను అని వారితో చెప్పారు. ప్రతి స్థలములో సేవకులు ఉన్నారు, ప్రతి స్థలములో సంఘాలు ఉన్నాయి. కానీ ఆ సేవకులలో, ఆ సంఘాలలో ఏమీ లేదు. వాళ్ళంతా కొంతమంది ధనాన్ని, కొంతమంది మనుషులను, కొంతమంది ఈ లోకాన్ని వెతుకుచూ ఉన్నారు. కొద్దిమంది మాత్రమే దేవుణ్ణి వెతుకుతున్నారు, దేవుని సన్నిధిని వెతుకుతున్నారు, అభిషేకాన్ని వెతుకుతున్నారు. బేతేలులో ప్రవక్తల శిష్యులు ఉన్నారు, యెరికోలో ప్రవక్తల శిష్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏలియాను వెంబడించడం లేదు, ఏలియాలో ఉన్న శక్తిని, అభిషేకాన్ని వెంబడించడం లేదు. ఎలీషాతో మాట్లాడుతున్నారు, నీకు తెలుసా నీకు తెలుసా అంటున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి తెలివిని ప్రదర్శిస్తున్నారు, వాళ్ళలో ఉన్నటువంటి తెలివిని ప్రదర్శిస్తున్నారు, వెంబడించటం లేదు. ఆలోచన చేయి, ఇప్పుడు నువ్వు ఏ గుంపులో ఉన్నావు, నేను ఏ గుంపులో ఉన్నాను, ఆలోచన చేయండి. యెరికోలో నుండి వాళ్ళు బయలుదేరారు. ఎవరు? ఏలియా, ఎలీషా. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? అంతటా ఏలియా, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పాను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. యోర్దాను అంటే క్రిందకి ప్రవహించుట. జోర్డాన్ మీన్స్ ఫ్లో డౌన్, ఫ్లోయింగ్ డౌన్. Presence of God came down from heaven through Lord Jesus Christ. Presence of God came down through the gift of the Holy Spirit into our lives. యోర్దాను అంటే ప్రవహించుట, పైనుండి కిందకు ప్రవహించుట. మొదటిగా మనము శక్తిని పొందుకోవాలి, పైనుండి శక్తిని పొందాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి, పరిశుద్ధాత్మలో ఉన్న అభిషేకాన్ని పొందాలి. ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? లోకములోకి వెళ్ళాలి. మొదటిగా పొందుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ we need to receive the power of God, we need to receive the presence of God, and then go into the world to preach the gospel, to proclaim the love of Christ and to declare the love of Christ. ప్రవహించాలి, మనలో నుండి ప్రవహించాలి. ఏమిటి? దేవుని యొక్క సన్నిధి. దేవుని యొక్క సన్నిధి మనలో నుండి ప్రవహించాలి అంటే మొదటిగా మనము గిల్గాలును వదిలిపెట్టాలి, బేతేలుకు రావాలి, దేవుని ఇంటికి రావాలి, దేవుని ప్రేమ చేత నింపబడాలి, దేవుని కృప చేత నింపబడాలి, దేవుని కనికరము చేత నింపబడాలి, దేవుని సన్నిధితో, శక్తితో నింపబడాలి. అప్పుడేం జరుగుతుంది? మనలో క్రొత్త అనుభవం, యెరికో అనుభవంలోకి వస్తాం. సువాసన అయిపోతుంది, ప్రార్థన పెరుగుతుంది. ప్రార్థన తగ్గుతుంది అంటే అభిషేకానికి లోబడటం లేదు, పరిశుద్ధాత్మతో సంబంధము సరిగా లేదు అని అర్థం. యెరికోలో ఏమి జరిగింది? యెరికోలో సువాసన ఉన్నది అంటే ప్రార్థన పెరిగింది, భక్తి పెరిగింది, పరిశుద్ధత పెరిగింది, పరలోకానికి దగ్గరయ్యేటువంటి స్థితి పెరిగింది. మిగిలిన వారి పరిస్థితి, ప్రవక్తల శిష్యులు బేతేలును వదిలిపెట్టి రాలేదు, గిల్గాలును వదిలిపెట్టి రాలేదు, యెరికోను వదిలిపెట్టి రావటం లేదు. ఆ స్థలాలను పట్టుకున్నారు, లోకాన్ని పట్టుకున్నారు, శక్తిని వెంబడించడం లేదు. యోర్దాను ప్రవహించటం లేదు, వాళ్ళల్లో శక్తి చేత వాళ్ళు నింపబడలేదు, వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు, అనుభవించలేకపోతున్నారు దేవుని యొక్క శక్తిని. ప్రియమైనటువంటి సంఘమా, ఆలోచన చేయండి. ఏలియా గారు అడిగారు, ఏమని అడిగారు? ఆలోచన చేయండి. యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు విడిపోయాను గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. యోర్దానులో అడ్డుగా వచ్చింది నది, ఆ నదిని దాటిపోయారు. ఎలా? దేవుని సన్నిధి ద్వారా, అభిషేకము ద్వారా. ఏలియా మీద ఏమున్నది? ఒక దుప్పటి ఉన్నది. ఆ దుప్పటి సన్నిధికి గుర్తు, అభిషేకానికి గుర్తు, దర్శనానికి గుర్తు, దేవుని చిత్తానికి గుర్తు, దేవుని ప్రణాళిక గుర్తు.
ఏలియా ఏం చేశాడు? దానితో కొట్టాడు. ఆ నది రెండుగా చీలిపోయింది. అనేక ఆటంకాలు వస్తున్నాయి సంఘములో, విశ్వాసి జీవితములో. క్రీస్తు ప్రభుల వారిని కలుసుకునేంత వరకు అనేక ఆటంకాలు వస్తాయి. ఆటంకాలన్నీ, రోగాలన్నీ, కష్టాలన్నీ, అప్పులన్నీ, శోధనలన్నీ, దుష్టుని అధికారము అంతమైపోయేది ఎలా? అభిషేకము ద్వారా. ఏలియా తన మీద ఉన్నటువంటి దుప్పటితోటి ఏం చేశాడు? ఆలోచన చేయండి. ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకును విడిపోయెను. ఏలియా గారు, ఎలీషా గారు నది దాటి అవతలకు వెళ్ళిపోయారు. ఏలియా గారు అంటున్నారు ఎలీషాతోటి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చెయ్యకోరుదునో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయుమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను. వారు ఇంకా వెళ్ళుచూ మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరినీ వేరుపరచెను. అప్పుడు ఏలియాసుడి గాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి వంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయి నందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అది చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచియున్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసిరి. ఆమెన్. ప్రియమైనటువంటి సంఘమ, జరిగినటువంటి సంఘటన, ఎలీషాలో ఒక కోరిక ఉన్నది. ఏమిటి? దేవుని సన్నిధి అనుభవించాలి, అభిషేకము పొందాలి. ఏలియాలో ఉన్న ఆత్మ 2 అంతల అభిషేకము కావాలి అని కోరుకున్నాడు. ఈరోజు నీ కోరిక ఏమిటి? ఇచ్చేది ఎవరు? దేవుడు ఇచ్చేది. అభిషేకాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. అయితే నేను ఏమి చేయాలి? ఎలీషా వలె పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, విశ్వాసముతో ముందుకు సాగాలి, నమ్మకముగా నేను జీవించాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి, అడగాలి. ఏలియాను నోరు తెరిచి అడిగాడు ఎలీషా. ఏమని అడిగాడు? నీలో ఉన్నటువంటి ఆత్మ 2 అంతలు నాకు కావాలి అన్నాడు. ఏలియా గారు ఏమన్నారు? నువ్వు చూస్తే పొందుకుంటావన్నారు. ఎవరు పొందుకోగలుగుతారు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని సన్నిధిని చూడాలి అంటే హృదయములో పరిశుద్ధత ఉండాలి. నీవు చూస్తే అగ్ని రథముల మీద, అగ్ని గుర్రాల మీద దేవుని యొక్క సన్నిధి వచ్చింది. ఏలియా గారిని పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయింది. శరీరానుసారమైన మరణాన్ని ఏలియా గారు అనుభవించలేదు. గొప్ప అద్భుతము. ఆలోచన చేయండి. ఎవరు ఎవరిని వెంబడిస్తున్నారు, ఎవరు ఎవరిని వెతుకుచున్నారు? ప్రియమైనటువంటి సంఘమా, నీవు వెతకాలంటున్నావా? మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ నీకు దొరుకును. ప్రియమైనటువంటి సంఘమా, 105వ కీర్తనలో 4వ వచనంలో ఉన్నటువంటి సత్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. సామ్స్ 105:4, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఎవరు ఎవరిని వెదకుచున్నారు? దేవుడు తన సన్నిధిని, తన అభిషేకాన్ని ఎవరికి ఇస్తారు? ఆత్మలు సంపాదించే వారికి, దేవుని ఇంటి బాగోగులు ఆలోచన చేసే వారి కొరకు, బేతేలుకు వచ్చే వాళ్ళ కొరకు. బేతేలు అంటే దేవుని ఇల్లు. దేవుని ఇల్లు పరలోకము. పరలోకానికి వెళ్ళేటువంటి వారిని సిద్ధపరిచేవారు కావాలి. యేసయ్య రాకడ సమీపముగా ఉన్నది. పరలోకానికి వెళ్ళటానికి నేను సిద్ధపడాలి.
మనతో పాటు అనేక మందిని పరలోకానికి సిద్ధపరచటానికి దేవుని సన్నిధి కావాలి, అంటే అభిషేకము కావాలి. ఎవరు దేవుని సన్నిధిని వెదకుచున్నారు? ఎలా వెదకాలి? యెహోవాను వెదకాలి, ఆయన బలాన్ని వెదకాలి, ఆయన సన్నిధిని వెదకాలి, హృదయములో వెదకాలి, విశ్వాసములో వెదకాలి, ప్రార్థనలో వెదకాలి, పరిశుద్ధాత్మ సహాయముతో వెదకాలి. పట్టు వదలకుండా ఎలీషా వలె నమ్మకంగా పనిచేయాలి. ప్రియమైనటువంటి సంఘమా, ప్రార్థన చేద్దాం. ఇచ్చేది యేసయ్య, కృప చూపేది యేసయ్య, రాబోతున్నది యేసయ్య. యేసయ్య రాజ్యము భూలోకములో స్థిరపరచబడటానికి, పరలోకానికి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళటానికి యేసయ్య త్వరలో రాబోతున్నారు. సిద్ధపడదాం. గిల్గాలును వదిలిపెడదాం, లోకాన్ని వదిలిపెడదాం, బేతేలుకు వెళదాం, యెరికో అనుభవంలోకి వెళదాం, యోర్దాను అనుభవంలోకి వెళదాం. అభిషేకాన్ని పొందుకోవటానికి ప్రార్థన ద్వారా సిద్ధపడదాం. దేవుని సన్నిధి నాకు కావాలి. ఎలీషా వలె పట్టు వదిలిపెట్టకుండా నమ్మకంగా వెంబడించుదాము. ఎలీషా వలె సిద్ధపడదాం. లెట్ us ఫాలో. ప్రార్థన. పరిశుద్ధాత్మ, ఏలియా, ఎలీషా వారి జీవితాల గురించి కొన్ని సత్యాలు తెలుసుకోవటానికి సహాయము దయచేసినందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, ఎలీషా కోరుకున్న రీతిగా రెండంతల అభిషేకాన్ని ఎలీషా పొందుకున్నట్లుగా మేము చరిత్రలో మేము చదువుతున్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి ఏలియాలో ఉన్న అభిషేకాన్ని, ఏలియాలో ఉన్న ఆత్మ అభిషేకాన్ని ఎలీషా మీదకు వచ్చినట్లుగా మేము చూసి ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈరోజు నాకు కావాలి నీ సన్నిధి, నీ అభిషేకము కావాలి. దేవుని రాజ్యము కొరకు కృషి చేయటానికి, బేతేలు దేవుని ఇంటి గురించి ఆలోచన చేయటానికి, ఆత్మల సంపాదన కొరకు మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయని నీవు సెలవిచ్చావు. భయము, ఆందోళన, రోగము, బలహీనత, శోధన యేసు నామములో కొట్టివేస్తున్నాను. దేవుని సన్నిధిని పొందకుండా, దేవుని శక్తిని, అభిషేకమును పొందకుండా అనుమానాన్ని, అవిధేయతను, అజ్ఞానమును, అంధకారపు చీకటి అధికారాలను యేసు నామములో పారదలుతూ ఉన్నాను. పరిశుద్ధతలోకి, పరిశుద్ధాత్మ శక్తిని, ఆనందాన్ని అనుభవించకుండా ఆపివేస్తున్న దేవుని ఇల్లు, దేవుని రాజ్యము కట్టబడకుండా ఆపివేస్తున్న చీకటి అధికారాల శక్తులను యేసు నామములో పారదలుతో బయటబంధిస్తున్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాం. ప్రతి క్షణం, ప్రతిరోజు దేవుని శక్తిని, అభిషేకమును, పరిశుద్ధాత్మ నాకు కావాలి. పరిశుద్ధాత్మ నీ సహాయము నాకు కావాలి. వాక్యము మీద ఆధారపడతాను. యేసయ్య ప్రేమను ప్రకటిస్తాను. యేసయ్య ప్రభువు, యేసు ప్రభు అని ప్రకటిస్తాను. నాకు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాను. నేను విన్న యేసయ్య మాటలు అందరికీ చెప్పటానికి, దేవుని సన్నిధిని వెదకటానికి, పరిశుద్ధాత్మలో ఉన్న అభిషేకాన్ని పొందుకోవటానికి, పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా దేవుని రాజ్యము కట్టబడులాగున, నేను నా కుటుంబము ఒక సాధనముగా వాడబడులాగున పరిశుద్ధాత్ముడా సహాయం దయచేస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరూ అడగండి, యేసయ్య నన్ను క్షమించు, అనేక సార్లు నీ సన్నిధికి దూరం అయిపోయాను, గిల్గాలులో తిరుగుతున్నాను, లోకములో తిరిగాను, నన్ను క్షమించు. బేతేలుకు రావాలి, దేవుని ఇంటికి రావాలని ఆశపడుతున్నాను. యెరికో ప్రార్థన అనుభవంలోకి, పరిశుద్ధాత్మ అనుభవంలోకి, యోర్దాను అనుభవంలోకి నేను రావాలి, ప్రవహించాలి. అభిషేకము నాలో నుండి, దేవుని శక్తి నాలో నుండి, దేవుని ప్రేమ నాలో నుండి ప్రవహించాలి అని నేను కోరుకుంటున్నానయ్యా. నీ ప్రేమతో నింపుచున్నందుకు వందనాలు. నా జీవితాన్ని, ఈ సమర్పణను యేసునామములో సమర్పిస్తున్నాను. యేసు ప్రభు అని ప్రకటిస్తాను. ఈ సమర్పణ ప్రార్థన యేసునామములో చేయుచున్నాను తండ్రి. ఆమేన్.